నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి భారీ ధర్నా నిర్వహించిన సునీతా లక్ష్మారెడ్డి. మహిళల ఆర్థిక స్వావలంబన ఒక చారిత్రాత్మక అడుగన్న ఉప ముఖ్యమంత్రి. ఖమ్మం జిల్లా మద్రా నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన బట్టి విక్రమార్క. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు. ప్రభుత్వం రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదన్న వివోఏలు. తమకు 20,000 వేతనం కల్పించాలని డిమాండ్. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. గురువారం వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి ఆమె భారీ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. గురువారం వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి ఆమె భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. 45 రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. ఇంద్రమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చే మంత్రులు రైతుల నష్టాలు తెలుసుకోవడానికి ఎందుకు రావటం లేదని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎరువులు, రైతులు విత్తనాల కోసం పండించిన పంట అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి కష్టం ఉండేది కాదన్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేవని, పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, కాంగ్రెస్ నాయకులు స్పందించి రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఘటనా స్థలానికి తూప్రం సీఐ వెంకట్ రాజాగౌడ్, వెల్దుర్తి ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది ఆర్ఏ నర్సింగ్ యాదవ్ చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఎం జలాల్పూర్ సర్పంచ్ రంగి కృష్ణ, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూపాల్ రెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణగౌడ్, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రవణ్ కుమార్, వార్డు సభ్యులు షాకారం శ్రీనివాస్, కుంటోల నరసింహులు పాల్గొన్నారు. మన ఎల్దుర్తి మండల హెడ్ క్వార్టర్లో రైతులందరూ కూడా మరి తాము పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయండి, వర్షాలు పడి మొలకలెత్తినాయి, సెంటర్కి తీసుకొచ్చి నెలన్నర రోజులైతుంది, ఇంకా కాంట పెడతలేరు. కాంట పెట్టినటువంటి సంచులను కూడా మరి లారీలు వస్తలేవని చెప్పేసి నెపంతో తీసుకుపోతలేరు. దీనివల్ల మన వర్షం పడి మొత్తం సంచులు నానిపోయినాయి, ఒడ్లు నానిపోయినాయి, మొలకలు ఎత్తుతున్నాయి, రంగు మారుతున్నాయి. అయినా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదని చెప్పేసి రోడ్ ఎక్కడం వలన వారికి సంఘీభావంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా మరి ధర్నా చేయడం జరిగింది, రాస్తారోక చేయడం జరిగింది. అయినప్పుడు కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు ఉండలేదు. రైతులంటే కపట ప్రేమ, మర్మన ప్రేమ చూపిస్తుంది. ఆ రోజు ఎన్నికల సమయంలో మరి కేసీఆర్ గారు 2 సార్లే రైతు బంధు ఇస్తున్నాడు. 3 పంటలు వస్తాయి కదా, మేము 3 పంటలకు 15,000 చొప్పున ఇస్తామన్నారు. రైతు కూలీలకు, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి అన్నారు. 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. సన్న ఓట్లు వండియండి, మీకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. మక్కలు, జొన్నలు, కందులు ఇవన్నిటి కూడా 500 రూపాయలు మరి బోనస్ ఇస్తామన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అయిపోయింది. కానీ రైతు బంధు ఎలక్షన్కి అది నామమాత్రంగా ఒక ఎకరా కేసు చేతులు తెలుపుకోవడం జరిగింది. రుణమాఫీ అని చెప్పేసి 2 లక్షలు, సగం మంది కనీసం 30% మంది కూడా రుణమాఫీ చేయలేదు. బోనస్ ఇస్తున్నారా అంటే ఆ బోనస్ కూడా మరి ఎత్తేయడం జరిగింది. బోనస్ ఇస్తలేరు. అదేవిధంగా పోనీ ఏమి రాకున్నా సరే మేము పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి మరి మీరు కొనుగోలు చేయండి అంటే నెల రోజులు అవుతుంది ఒక్కొక్క సెంటర్లో వడ్లు వచ్చి, కానీ ఇంతవరకు కూడా ఒడ్లు కొనుగోలు లారీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. మన రైస్ మిల్లర్ల దగ్గర పెంచుకుంటలేరని చెప్తున్నారు, అమ్మాలి లేరని చెప్తా ఉన్నారు. ఇవన్నీ మీకు ముందు తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఏమంటున్నారంటే వాళ్ళు ఏదో పెద్ద ప్రాజెక్టులు కట్టినట్టుగా, నీళ్ళు అందించినట్టుగా ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి కొనలేకపోతున్నాం అని చెప్పేసి అంటున్నారు.
నెలన్నర రోజులై కనీసం ప్రతి గ్రామంలో 25% నుంచి 30% ఒడ్లు కూడా పోలేదు అంటే అది మీ అసమర్థత పాలన కాదా అని చెప్పేసి అడుగుతాను. ఒక మంత్రన్న జిల్లాలోకి వచ్చి మరి మీటింగ్లు పెడుతున్నారా, రైతు సమస్య ఏంటి అని తెలుసుకుంటారా అని అడుగుతాను. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఒక్క సమావేశం అని పెట్టిందా అని అడుగుతాను. ఇక్కడికి వస్తే వాళ్ళకి సంచులు లేవు, బర్దాలు లేదు, గోడౌన్లు లేవంటున్నారు, ట్రాక్టర్లు వస్తలేవంటున్నారు, లారీలు వస్తలేవంటున్నారు. మళ్ళీ అదేవిధంగా ఒక అమ్మాలి పైసలు వాళ్ళ మీదనే పడుతున్నాయి, కార్పొరేట్ పైసలు వాళ్ళ మీదనే పడుతున్నాయి, అదేవిధంగా మన వెయిటింగ్ ఛార్జెస్ వాళ్ళ మీదనే పడుతున్నాయి. ఒక్కొక్క క్వింటాల్కి 10 కిలోలు చొప్పున మరి వసూలు చేస్తూ ఉంటే రైతు ఏ విధంగా బతుకుడని చెప్పేసి మేము తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేదే లేదని వివోఏలకు కనీస వేతనం 20,000 రూపాయలను చెల్లించాలని చిన్నశంకరంపేట మండల వివోఏల సంఘం అధ్యక్షులు నాగరాజ్ డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండలం ఐటీపీ కార్యాలయం ముందు మండల వివోఏలు సమ్మె దిగారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేదే లేదని వివోఏలకు కనీసం 20,000 రూపాయల వేతనం చెల్లించాలని చిన్నశంకరంపేట మండల వివోఏల సంఘం అధ్యక్షులు నాగరాజు డిమాండ్ చేశారు. చిన్నశంకరంపేట మండలం ఐకేపీ కార్యాలయం ముందు మండల వివోఏలు సమ్మెకు దిగారు. జూన్ 2వ తేదీ వరకు సమ్మె నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వివోఏలు మాట్లాడుతూ వివోఏల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మె చేపట్టడం జరిగిందని, జూన్ 2 వరకు సమ్మె చేయడం జరుగుతుందని, వివోఏలకు న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఎప్పుడు సమ్మె చేస్తున్న ప్రభుత్వం తాత్కాలిక ఊరట కనిపిస్తుందని, ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రస్తుత ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలను వెంటనే నెరవేర్చాలన్నారు. 20,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని, 20 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని, అర్హులైన వివోఏలకు సిసిలుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగరాజు, ప్రధాన కార్యదర్శి స్వప్న, ఉపాధ్యక్షులు శంకర్, కోశాధికారి లత, సహాయ కార్యదర్శి అరుణ, లావణ్య, శశిరేఖ, సుజాత, ఆంజనేయులు, నాగమణి, యాదగిరి పాల్గొన్నారు. ప్రభుత్వము చేపడుతున్నటువంటి అన్ని కార్యక్రమాలను ముందుగా ఉండి అన్ని పథకాలను ప్రజలలోకి తీసుకెళ్తూ ఉన్నాము. అయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. మాకు ఖచ్చితంగా కనీస వేతనం 20,000 ఇవ్వాలి. అలాగే మా ఉద్యోగానికి భద్రత కల్పించాలి. హెచ్ఆర్ పాలసీ కూడా అమలు చేయాలి. జీవో నంబర్ 58ని సవరించాలి. అలాగే బీమా సౌకర్యం కల్పించాలని ప్రధాన డిమాండ్లుగా మేము ఎంచుకోవడం జరిగింది. వీటిని ప్రభుత్వం నెరవేర్చేంత వరకు ఈ శాంతియుత నిరవధిక సమ్మె అనేది కొనసాగుతుంది. 18వ తేదీ నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. ఈ రోజుకు 10 రోజులు నుంచి సమ్మె చేస్తున్నాము. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు రాలేదు. కావున ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుంది. కనీస వేతనము 20,000 ఇవ్వాలని, బీమా సౌకర్యము 20 లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాము. హెచ్ఆర్ పాలసీ కల్పించాలని, వివోఏలను సీసీలుగా గుర్తించాలి, ట్యాబ్ సౌకర్యం కల్పించాలని అనుకుంటున్నాం. కనీసం 20,000 ప్రభుత్వాన్ని, తర్వాత హెచ్ఆర్ పాలసీ కల్పించాలి. మా డిమాండ్లను అయితే మాత్రము ఎప్పుడు చేసినా కానీ మాకు కంప్లీట్ చేయడం లేదు ప్రభుత్వం. ప్రతిసారి ఇట్లనే మేము మోసపోవడం అవుతుందా ఎట్లనో అర్థమవుతలేదు. మాకు ఒక యూనిట్ లేకనా ప్రాబ్లం అవుతుందో అర్థమవుతలేదు. కానీ మా డిమాండ్లు మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. హెచ్ఆర్ పాలసీ కల్పించాలి, సీసీలుగా ప్రమోట్ చేయాలని కూడా కోరుకుంటున్నాము. సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి, బీమా సౌకర్యం కల్పించాలి. భువనగిరి యాదాద్రి జిల్లా వంగపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అనంతరం సమీపంలోని రామాజీపేట వద్ద ప్రభుత్వ గోదాముల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని పరిశీలించారు. చివరి గింజ వరకు కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అనంతరం సమీపంలోని రామాజీపేట వద్ద ప్రభుత్వ గోదాముల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని పరిశీలించారు. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య యాదవ్లు. ఈ కార్యక్రమంలో భువనగిరి లోక్సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనసభ్యులు కుంభం అనిల్ రెడ్డి, వేముల వీరేశం, పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, కలెక్టర్, డీసీపీలో
తెలిపారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అండగా ఉంటాం, ఆందోళన చెందకండి, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోంది. రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ప్రతిపక్షాల గుచ్చిలో తెలంగాణ రైతాంగం చిక్కదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 57 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. రబీ సీజన్ లో ఇంతటి దిగుబడి రావడం సరికొత్త రికార్డుగా నమోదైంది. కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ రైతాంగానికి అనుకూలంగా విధానాలతోటే ఇంతటి దిగుబడి కొనుగోలు జరుగుతున్నాయన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇందులో ఎటువంటి అపోహలకు ఆస్కారం లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి సత్వరమే బాయిల్ రైస్ మిల్ కు తరలిస్తామన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రైతాంగానికి నష్టం వాటిల్లే ఏ చర్యను ప్రభుత్వం సమర్థించరని స్పష్టం చేశారు. ఇక్కడ 5 లక్షల వాటి బ్యాగు ప్రైవేట్ వాళ్ళకి తీసుకుని కూడా మొన్నే మాట్లాడి గవర్నమెంట్ ఇచ్చిన అమౌంట్ ఇస్తామని చెప్పి 5 లక్షల బ్యాగులు పడే గోదాము తీసుకుని ఎక్కనే ఇక్కడ 8 మండలకు ఎక్కడ 5 లక్షల ఎక్కడ తెచ్చిస్తాం 3 నుంచి 3 రోజులు ఎన్ని ఎకరాలు వేసారు 4 ఎకరాలు మళ్ళీ ఉప సర్పంచ్ 4 ఎకరాలు మంచిగా పాడింది మంచిగా అని చెప్తున్నాడు. మంచిగా నడుస్తుంది కదా, బాగా నడుస్తుంది కదా, ఏ సంగతిలో చూద్దామని బాగా నడుస్తున్నప్పుడు ఎందుకు రైట్ కూడా మాట్లాడడం వల్ల మొన్న నైట్ కొంచెం వచ్చింది వర్షం వచ్చింది డ్యామేజ్ కానీ కొంచెం అన్నిటికీ ఉన్నట్టు ఖమ్మం జిల్లా వైరాపట్టణ సర్కిల్లో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటిపై దాడి నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు సిపిఎం నాయకులు. ఖమ్మం జిల్లా వైరా పట్టణ సర్కిల్లో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటిపై ఈడీ దాడులను నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు సిపిఎం నాయకులు. పినరయి విజయన్ తన ఇంట్లో ఉండి కాకుండా వాళ్ళంతా సాక్షి జరిగింది. ఎటువంటి ఆధారం కావాలని సిపిఎం పార్టీని ఈ దేశంలో బదనాం చేయాలని, నాయకులని బదనాం చేయాలని, సిపిఎం పార్టీ కార్యకర్తలని భయాందోళనకు గురి చేయాలని చెప్పేసి ఒక ఆందోళన సృష్టించాలని చెప్పేసి ఇలా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దాడులు చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి దాడులకి సిపిఎం పార్టీ ఎక్స్పర్ట్లుగా కూడా భయపడేది లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ దాడులు ఎంత జరిగినా కానీ కార్యకర్తలు కానీ పార్టీ కానీ బాగా వాళ్ళ మీద దాడులు తట్టుకోవడానికి కానీ ఏ దాడులు జరిగినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజున వైరా సిపిఎం పార్టీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. మహిళలు ఆర్థిక స్వావలంబనలో ఒక చారిత్రక అడుగని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో వెంకటాపురం గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన ఒక చారిత్రక అడుగని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బుధవారం నాడు ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో వెంకటాపురం గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన సోలార్ పవర్ ప్లాంట్ ను మంత్రి సీతక్కతో కలిసి ప్రారంభించారు.
వర్షానికి ధాన్యం తడిసి ముద్ద కావడం జరిగిందని, లారీలు రాక తూకం వేసిన ధాన్యం మొలకెత్తడం జరిగిందని, ఇంత జరిగిన ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మెదక్ మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండలం కామారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం పూర్తిగా మొలకలెత్తడంతో వాటిని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం తడిసి మొలకలెత్తినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే వాళ్ళు రైస్ మిల్లుకు తరలించి రైతులను ఆదుకోవాలన్నారు. 4 నుంచి 5 రోజుల్లో నియోజకవర్గం మొత్తం ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, లేదంటే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులకు ఎంతో మేలు జరిగిందని, పండించిన ధాన్యాన్ని మొలకెత్తినా తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, యాదగిరి యాదవ్, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశం, గోండాస్వామి తదితరులు పాల్గొన్నారు. సెంటర్లో కూడా వడ్లు తడిచిపోవడం జరిగింది. వాళ్ళ కామారం రావడం జరిగింది. కామారంలో మొలకలు వచ్చింది, వడ్లు కూడా మొలకొచ్చే పరిస్థితి కనబడతా ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి చీమగుట్టినట్టు లేదు. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వడ్లు కొనడంలో ఫెయిల్ అయింది. రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమాకు పైసలు కట్టలేదు, రైతులకు ఇప్పటి వరకు ఆదుకున్నది లేదు. సెంటర్ దగ్గర ఎక్కడ మంచినీళ్ళు పెట్టుడో, కనీసం కాంట దగ్గర బార్దాన్ ఉంచుడో ఏం లేదు. బార్దాన్ కూడా వాళ్ళకి 5 రోజులు అయిపోయింది. ఇప్పటివరకు దొరకని పరిస్థితి కనబడతా ఉంది. కుట్టడానికి సూతుల దారాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇంకా 38 కిలోలకే సంచి వచ్చింది. 42 కిలోలే అంటే రైతు పోయి మళ్ళీ తెల్ల సంచి కొనుకొచ్చుకొని దాంట్లో 4 కిలోలు నింపి మళ్ళీ దానికి అటాచ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది రైతు దుస్థితి. కానీ మేము ఆల్రెడీ వడ్లు కొన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం మేము వడ్లు కొనేసినాం, అయిపోయినాయి, రైతుకు వడ్లే ఇక్కడ పంట దగ్గర సెంటర్ దగ్గర వడ్లే లేవన్నట్టు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంకా 140 సీరియల్ నెంబర్ ఉంటే 80 సీరియల్ నెంబర్ నడుస్తుంది. 50 సీరియల్ నెంబరు కొనాలంటే దాదాపు ఒక 10 లారీల వడ్లు ఉన్నాయి. 10 లారీలు అంటే రోజుకొకటి పంపిస్తే 10 రోజులు అంట. 10 రోజుల వరకు మృగశిర వస్తుంది, వర్షం మళ్ళీ పడుతుంది, మళ్ళీ ఇబ్బంది వచ్చే పరిస్థితి, మళ్ళీ తూకాలు పోసుకునే పరిస్థితి వస్తుంది తప్ప వడ్లయితే కొంటలేరు. ఇది మరి మెదక్ నియోజకవర్గానికి సంబంధించిన దుస్థితి. రైతు ఇక్కడ కృష్ణ ఉన్నాడు, ఆయన 30 రోజులు ఆయన పంట తెచ్చి 30 రోజుల నుండి పంట ఇక్కడనే ఉండడం వల్ల నిన్న వర్షం పడి మొలకొచ్చింది పరిస్థితి. ఆయన నేను భయమవుతుంది నాకు ఈ వడ్లను చూస్తే, ఈ పంటను చూస్తే, ఇంత కష్టపడి వండించుకున్నా అని ఆయన ఇంతకుముందే వీడియోలో మాట్లాడడం చూసిండ్రు. ఆయన నాకు భయమవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా లక్ష్మి ఈమె కూడా 35 రోజులు ఆ పంట తీసుకొచ్చి ఇక్కడ మొలకొచ్చినాయి. ఆల్రెడీ మొలకొచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న రైతుల దుస్థితి అంతా కూడా అదే. రైతులు తెచ్చుకున్న 30 రోజులే మా సీరియల్ నెంబర్ వస్తలేదు, మాకు కాంట పెడతలేరు, ఏమన్నా అంటే రైస్ మిల్ కాడ దించుకుంటలేరు అంటున్నాడు. నేను ఇప్పుడు గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నా, బాయిలర్ రైస్ మిల్లర్స్ దగ్గరతో కూడా మాట్లాడితే ఈ ప్రాబ్లం రాదు. 15 రోజులకెళ్ళి ఐకేప్ స్టార్ట్ అయింది. లారీ ఆగిపోయినాయి, మొలకలు వస్తున్నాయి, రైతులకు చాలా ఇబ్బంది ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మనకు అవనీలంగా ఇవి ధాన్యం ఓడిచింది. మళ్ళీ మందు సంచుల రేటు కూడా ఒక సంచికి 2000 రూపాయలు అంటారు ఫాస్ఫేట్. అప్పుడు యూరియా మనకు అంగం దొరికింది, 4-5 చేస్తే యూరియా సంచులు వేసుకొచ్చారు. ఇప్పుడు అది ఏమో ఆన్లైన్ బుక్ చేసారు. ఒక్క సంచికైనా సీరియల్ కట్టాలి, ఆన్లైన్ బుక్ చేసి నీకు ఒకటి సంచి వస్తా ఉంటుంది. 4 ఎకరాలు 4 సంచులు మళ్ళీ 20 రోజుల తర్వాతనే మళ్ళీ 20 రోజుల తర్వాత పెద్ద వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. శాతగాని ప్రభుత్వం తెచ్చుకొని ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాదు, నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పనిసరి యాడికి నిలబడాలి. చాలా ఇబ్బంది అవుతుంది. గ్రామ దీపికల సమస్యలను పరిష్కరించాలని వేలాది మంది కార్మికులకు కనీస వేతనం అందక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. గ్రామ దీపికలకు కనీస వేతనం 26,000 పెంచి ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని కొనిదర్లలో గత 10 రోజులుగా గ్రామ దీపికలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వేలాది మంది కార్మికులు కనీస వేతనం అందక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. గ్రామ దీపికలకు కనీస వేతనం 26,000 పెంచి ప్రభుత్వం వెంటనే వీవోల కార్మికులను ఆదుకోవాలని కొనిజర్లలో గత 10 రోజులుగా గ్రామ దీపికల రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపించడం లేదు. తీవ్రమైన ఎండల్లో 46 డిగ్రీలు చూపిస్తున్నా వారు టెంట వద్ద నుంచి లేవకుండా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఎన్నికల హామీల్లో ప్రభుత్వం సంఘటిత అసంఘటిత వీఈఓ గ్రామ పంచాయతీ వర్కర్లను రెగ్యులర్ చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కన్నెత్తి వారి వైపు కూడా చూడటం లేని సరైనది కాదన్నారు. గ్రామ దీపికలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని కోరారు. గ్రామ దీపికల అధ్యక్షురాలు మాణిక్యం, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి ధనలక్ష్మి, కొనిదర్ల మండలం సభ్యులు కొత్తపల్లి పద్మ, దాసరి నాగమణి, సునీత, అరుణ గ్రామ దీపికలు పాల్గొన్నారు. మండలం
వివోఏలుగా గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. కానీ మమ్మల్ని ఇంతవరకు ఎవరు గుర్తించలేదు. మాకు కనీస వేతనం కూడా కల్పించట్లేదు. మాకు జీవోలు రద్దు చేయాలి, పనిభారం పెరిగింది, క్రియేట్ జీవో రద్దు చేయాలి, పనిభారాన్ని తగ్గించాలి, మేము చేసే పనికి సరైన వేతనం మాకు కల్పించాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి. మరి ఇప్పుడు సీనియర్లు అయిన విఓఏలకి సీసీలుగా వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి, జన సౌకర్యాలు కల్పించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మాకు జీతాలు పెంచాలని మేము కోరుతున్నాం. మన మంత్రి గారి చేతకి మా నమస్కారాలండి. మేము గత 25 సంవత్సరాలుగా విఓఏలుగా పనిచేస్తున్నాము. మమ్మల్ని ప్రభుత్వం అన్న గుర్తించి మాకు హెచ్ఆర్ పాలసీ కనీస వేతనం అమలు చేయాలని మేము ఎన్ని సంవత్సరాల నుంచో ధర్నాలు చేసుకుంటూ వచ్చినాం. మన ప్రభుత్వం వచ్చినాకన్నా మా కళలు నెరవేరుతాయని మేము ఎన్నో ఆశలు ఉన్నామండి. కనీసం మాకెళ్ళి చూడటం కదా, మాకెళ్ళి కనీసం వీళ్ళు ఉన్నారు అనేది గుర్తించకుండా ప్రవర్తించే మనుషుల మధ్య మేము ఇప్పుడు ఉంటున్నాము. ప్రతి సంఘానికి 1 కోటి మంది మహిళలకి కోటేశ్వరాలు చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు, అందులో మహిళలమే కదా మేము కూడా, మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదని నేను సూటిగా ఈ సాక్షి పత్రిక ద్వారా మిమ్మల్ని మేము అడుగుతున్నామండి. కనీసం మాకు ఇవాళ 5,000 రూపాయలు ఇస్తున్నాం, ఈ సగటు మనిషి ఎలా జీవిస్తాడని మేము ప్రత్యేకంగా మా మహిళలు మిమ్మల్ని కోరుతున్నారు సార్. కనీసం మాకు 25,000, 26,000 కనీసం వేతనం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఆరోగ్య బీమా మాకు ప్రతి సంవత్సరం మాకు ఎన్నో ఖర్చులు అవుతున్నాయి, ఆ అమౌంట్ కూడా మీరే భరించేటట్టు ప్రభుత్వం తీసుకోవాలని మేము మా మహిళల తరఫున, మా విఓఏల తరఫున మీకు వేడుకుంటున్నామని మేము ప్రతి సంఘానికి మేము కిషోర్ బాలికలని ఓల్డ్ ఇచ్చే వాళ్ళకి ప్రతి సంఘాన్ని బలోపేతం చేసుకుంటా వాళ్ళ కోటేశ్వరాలు చేయాలని మీరు చెప్పిన మాటే మేము గ్రామాల్లో చేస్తున్నాం. కనీసం మాకు వచ్చే కనీస వేతనం కూడా మీరు గుర్తించకపోవటం మా దరిద్రం అనే మేము అనుకుంటున్నాం. ఇప్పటికైనా చిన్నశంకరంపేట మండలంలోని 887 గ్రూపులకు గాను 788 గ్రూపులకు రుణాలు అంది వాళ్ళని 38,48,00,000 రూపాయలు బ్యాంకు లింకేజీ రుణాలు శ్రీనిధి ద్వారా 4 కోట్ల రూపాయల రుణాలు అందించాలని ఏపీఎం రాములు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలంలోని 887 గ్రూపులకు గాను 788 గ్రూపులకు రుణాలు అంది వాళ్ళని 38,48,00,000 వ్యయంతో బ్యాంకు లింకేజీ రుణాలు శ్రీనిధి ద్వారా 4 కోట్ల రూపాయల రుణాలు అందివ్వాలని ఏపీఎం రాములు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా నేడు మహిళా సంఘాల సర్వసభ్య సమావేశాన్ని మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు ఆవుల సౌజన్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం రాములు మాట్లాడుతూ ప్రతి మహిళను లక్షాధికారి చేయడం కోసం 1,280 మందికి వ్యక్తిగత రుణాలు PMPF పథకం ద్వారా ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఇవ్వడం జరుగుతుందని, చిరు వ్యాపారులకు 600 మందికి వ్యక్తిగత రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళా సంఘాల్లో లేని సభ్య సంఘాల్లో చేర్పించాలని, బ్యాంకు లింకేజీ ద్వారా 38,40,00,000 రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం రాములు, సిసిలు యశోద, నాగరాజు స్వామి, మహిళా మండలి సమైక్య అధ్యక్షురాలు సౌజన్య, కోశాధికారి సంతోష తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట మండలంలో ఈ 99 రోజుల ప్రణాళిక భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా మహిళా వారోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరంలో మహిళలు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలు బ్యాంకు లింకేజీ, తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించి NPA జరగకుండా, మరియు ప్రతి గ్రామంలో 0 NPA ఉండేటట్లా చూసుకోవాలని తెలియపరచడం జరిగింది. అదేవిధంగా శ్రీనిధి రుణాలు, తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలి, ఎక్కడ కూడా డిఫాల్ట్ ఉండకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. CAF తర్వాత
ప్రతి గ్రామానికి 100% రికవరు అయ్యేటట్ల ప్రతి నెల డీసీబీ ద్వారా మండల సమైక్యకు పంపాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా సోషల్ మొబిలైజేషన్, కొత్త సంఘాలు, పిడబ్ల్యూ సంఘాలు, కిషోర బాలికలు, వృద్ధాప్య సంఘాలు, ప్రతి గ్రామంలో ప్రతి వివోకు ఒక్కొక్క గ్రామ సంఘం 32 గ్రామ సంఘాలకు 64 గ్రామ సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అందులో 32 పిడబ్ల్యూ గ్రామ సంఘాలైనాయి, కిషోర బాలికలు 24 గ్రామ గ్రూపులైనాయి, వృద్ధాప్య సంఘాలు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మండల పరిషత్ నిధులతో నూతనంగా బోర్ వేశారు. గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్ కొబ్బరికాయ కొట్టి బోర్ డ్రిల్లింగ్ ను ప్రారంభించారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చాలం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మండల పరిషత్ నిధులతో బుధవారం నూతనంగా బోర్ వేశారు. గ్రామ సర్పంచ్ దేవన్న గారి శేఖర్ కొబ్బరికాయ కొట్టి బోర్ డ్రిల్లింగ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సత్యకుమారి, మాజీ సర్పంచ్ శ్రీశైలం, కారోబర్ ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు మహేశ్వర్ రెడ్డి, నర్సింహులు, గడ్డం రాములు తదితరులు పాల్గొన్నారు. నిధుల మంజూరుకు సహకరించిన ఎంపీడీఓకు కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపురం గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో శ్రీ నల్లపోచమ్మ దుర్గమ్మలకు బోనాలు సమర్పించారు. పురవీధుల గుండా పోతరాజుల విన్యాసాలు, డీజే సౌండ్లతో పిల్లలు, మహిళలు కలిసి బోనాలను అమ్మవారికి ఘనంగా సమర్పించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపురం గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో శ్రీ నల్లపోచమ్మ దుర్గమ్మలకు పురవీధుల గుండా పోతరాజుల విన్యాసాలు, డీజే సౌండ్లతో పిల్లలు, మహిళలు కలిసి ఘనంగా బోనాలు నిర్వహించారు. అనంతరం ముదిరా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా దుర్గమ్మలకు, పోచమ్మలకు బోనాలు తీస్తామని తెలిపారు. గ్రామంలో బోనాల ఊరేగింపుతో పండగ వాతావరణం నెలకొందని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. వెల్దుర్తి మండల కేంద్రంలో రైతులతో కలిసి భారీ ధర్నా నిర్వహించిన సునీతా లక్ష్మారెడ్డి. మహిళల ఆర్థిక స్వావలంబన ఒక చారిత్రాత్మక అడుగన్న ఉప ముఖ్యమంత్రి. ఖమ్మం జిల్లా మద్రా నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన బట్టి విక్రమార్క. యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర మంత్రులు. ప్రభుత్వం రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదన్న వివోఏలు. తమకు 20,000 వేతనం కల్పించాలని డిమాండ్.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.